హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న నా దసరా అవుట్ఫిట్స్ అని ఒక వీడియో పెట్టాను కదండి, దానికి కంటిన్యూషన్ పార్ట్ ఇది వచ్చేసేసి స్కై బ్లూ కలర్ బార్డర్తో వచ్చిందండి. 12 ఇంచెస్ బార్డర్ వచ్చింది ఈ శారీకి అయితే. మిగిలిన శారీ అంతా ప్యారెట్ గ్రీన్ మీద రకరకాల పువ్వులతో డిజైన్ వచ్చింది. ఈ శారీ వచ్చేసరికి టిష్యూ శారీ అండి ఇది. ఈ టిష్యూ శారీ మీద కలంకారీ ప్రింట్ వచ్చిందన్నమాట. డిజైన్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఈ ప్రింట్ ఉందండి. టిష్యూ శారీ అవటం వల్ల చాలా లైట్ వెయిట్ ఉంది ఈ శారీ అయితే. ఈ శారీ అరౌండ్ 1500 పడిందండి ఈ శారీ ప్రైస్ అయితే. దీని పళ్ళు పాటు వచ్చేసరికి ఇది కూడా చాలా సింపుల్గా ఇచ్చారండి. పళ్ళు పాటలు కూడా అంతా ప్రింటే, కలంకారీ ప్రింట్తోనే వాళ్ళు డిజైన్ చేశారు. అంటే ఎటువంటి పట్టు బార్డర్ అట్లా ఏం రాకుండా మిడిల్ పార్ట్ అంతా కూడా కలంకారీ ప్రింటే ఇచ్చారండి. మరి ఇంత లైట్ వెయిట్ ఈ టిష్యూ శారీని, దీని కొంగు కూడా నేను ఈ శారీ ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. అంటే ఈ శారీ కొంగుని పళ్ళు పార్ట్ని ఎక్కువ మనకి గోల్డ్ పార్ట్ లేదు కాబట్టి నేను బీడ్స్తో హైలైట్ చేశానండి. మొత్తము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీడ్స్తో నేను స్టిచ్ చేసేసుకొని ఫస్ట్ దానికి అక్కడక్కడ సేమ్ శారీ కలర్ టెజల్స్ తీసుకున్నానండి. ఆ టెజల్స్తోనే నేను 4 ఇంచెస్కి ఒక టెజల్ చొప్పున వేసుకొని ఆ 2 ఇంచెస్కి మళ్ళీ ఒక క్రిస్టల్ బీడ్ తీసుకొని దాంతో హైలైట్ చేశానండి డిజైన్ని. మామూలుగా అయితే ఎప్పుడు ఎవ్రీ 2 ఇంచెస్కి ఒక టెజల్ వేస్తాను కదా, అయితే ఆ సెకండ్ 2 ఇంచెస్ దగ్గర నేను క్రిస్టల్ బీడ్తో హైలైట్ చేశాను. ఒక క్రిస్టల్ బీడ్తో ఒకటి టెజల్, అట్లా శారీ మొత్తం డిజైన్ చేసుకున్నానండి. చూసారా, మొత్తం శారీ కొంగుపాటుతో ఈ విధంగా ఉంది. దీనికి వచ్చేసి బ్లూ సింపుల్గా, అంటే మనం రాయల్ బ్లూ కలర్ అంటారు కదా, ఆ కలర్ ఇచ్చారు శారీలో. బ్లౌజ్ అనేది నేను ఆ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను. నేనే స్టిచ్ చేసుకుంటానండి నా బ్లౌజెస్. వాటికి వచ్చిన బార్డర్ సేమ్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో సేమ్ అలానే వేసుకున్నాను. ప్లస్ శారీ అంతా హెవీ డిజైన్ ఉంది కాబట్టి నేను బ్లౌజ్ మొత్తం సింపుల్గా ఉంచానండి. ఎటువంటి వర్క్ అనేది ఏం చేయించలేదు, సింపుల్గా చేయించుకున్నాను. కానీ హ్యాండ్స్ దగ్గర నేను బీడ్స్ అనేది అవి స్టిచ్ చేసుకున్నానండి. ఎందుకంటే పళ్ళు పాటికి బీడ్స్ ఎలా అయితే నేను అటాచ్ చేసుకున్నాను, అలానే బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా నేను బీడ్స్ని అలానే రెడీ చేసుకున్నానండి. అట్లానే నెక్ కూడా పైపింగ్ వేసేసి దానికి కూడా బీడ్సేనండి. బీడ్స్తో నేను హైలైట్ చేసుకున్నాను నెక్. ఇంకా ఎటువంటి డిజైన్ కానీ ఏమీ చేయలేదు. మిగతా బ్లౌజ్ అంతా సింపుల్గా ప్లెయిన్గా అట్లానే ఉంచేసుకున్నాను. వీటికి హ్యాంగింగ్స్ కూడా నేను బ్లౌజ్లో మిగిలిన ఆ పట్టు క్లాత్తోనే నేను హ్యాంగింగ్స్ రెడీ చేసేసుకున్నానండి. ఓవరాల్గా శారీ ఇట్లా ఉంది. ఇది వచ్చి నా 3rd శారీ అండి. 1 గ్రామ్ గోల్డ్ శారీస్ వస్తున్నాయి కదా, నేను ఆ శారీ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి గోల్డ్ అండ్ వైలెట్ అండి, వైలెట్ పర్పుల్ కలర్ అంటారు కదా, ఆ రెండు మిక్స్ అయ్యింది. కలంకారీ శారీ లాగా, కలంకారీ కాదు కల్నేత శారీ లాగా ఆ 2 కలర్స్ మిక్స్ అయినాయండి. షేడ్ కనిపిస్తుంది కదా, ఒకవైపు తిరిగినప్పుడు గోల్డ్, ఒకవైపు తిరిగినప్పుడు మనకి వైలెట్ కలర్ పర్పుల్ కలర్ షేడ్లో వస్తుంది. దీనికి బార్డర్ వచ్చేసరికి మెరూన్ కలర్లో ఇచ్చారండి. చాలా లైట్ వెయిట్ ఉంది ఈ శారీ కూడా. దీనికి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేసిందండి. పళ్ళు అంచు మొత్తం రెడ్ బార్డర్ వచ్చేసింది. మధ్యలో అంతా మొత్తం గోల్డ్ టిష్యూనే ఇచ్చేసారు. దీని బ్లౌజ్ కూడా, శారీలో బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లా పళ్ళు ఎలా ఉందో శారీ బ్లౌజ్ కూడా అట్లానే ఇచ్చారండి. హ్యాండ్స్ వచ్చేసరికి రెడ్, మధ్యలో అంతా గోల్డ్ కలర్ ఇచ్చేసారు. సేమ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న కాంబినేషన్లోనే వచ్చింది బ్లౌజ్ అయితే.
ఈ శారీకి నేను టెజల్స్ కొంచెం డిఫరెంట్గా రెడీ చేశానండి. ఎప్పుడు టెజల్స్ సిల్క్ థ్రెడ్తోనే కదా, అలా కాకుండా ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్తోనే నేను టెజల్స్ రెడీ చేశాను. చూసారా ఈ విధంగా. నాకు ఆ బ్లౌజ్ పీస్లో ఆ గోల్డ్ పార్ట్ అనేది నాకు అంతగా నచ్చలేదండి. అందుకని ఆ పార్ట్ని నేను ఇట్లా టెజల్స్గా శారీకి నేను స్టిచ్ చేసేసుకున్నానండి. ఈ టెజల్స్ కూడా ఎండింగ్లో బీడ్స్తోనే నేను హైలైట్ చేశాను. చూసారా వీడియోలో చూపిస్తున్నానుగా, అట్లా బీడ్స్తోనే నేను టెజల్స్ని హైలైట్ చేశాను. అలానే పై వైపున ఒక ఆరెంజ్ బీడు, ఒక గోల్డ్ బీడ్తో వీటిని స్టిచ్ చేస్తున్నానండి, అటాచ్ చేశాను పళ్ళు పార్ట్కి. ఎప్పుడు సిల్క్ థ్రెడ్తోనే కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా ఫ్యాబ్రిక్తో కూడా మనము టెజల్స్ రెడీ చేసుకోవచ్చు. నాకు అసలు ఆ పర్పుల్ షేడ్లోనే బ్లౌజ్ పీస్ దొరుకుతుంది అనుకున్నానండి, కానీ నాకు ఎక్కడ ఆ షేడ్ అనేది ఎగ్జాక్ట్ ఎక్కడ దొరకలేదు. సో నేనేం చేశానంటే ఈ బాడీ పార్ట్ కాదు, మన అంచు ఉంది కదా, లాస్ట్ అంచునండి మెరూన్ కలర్లో వచ్చిందండి. అందుకని నేను ఆ మెరూన్ కలర్ అనేది నేను తీసుకున్నాను బాడీ పార్ట్కి. చూపిస్తాను చూడండి. ఎండింగ్లో మెరూన్ కలర్ వచ్చింది కదా, ఆ కలర్ నేను తీసుకున్నాను బాడీ పార్ట్కి. హ్యాండ్స్కి వచ్చేసరికి శారీతో వచ్చిన బ్లౌజ్ పీస్లో ఉన్న హ్యాండ్సే వేసేసానండి, అవి రెడ్ కలర్ వచ్చినాయి. సేమ్ ఈ శారీకి కూడా నేను ఎటువంటి వర్క్ నెక్కి ఎటువంటిది ఏం చేయలేదు, జస్ట్ సింపుల్గా ఉంచేసాను. జస్ట్ బీడ్స్, దీనికైతే బీడ్స్ లేస్ ఉండేది కదండి, అది తీసుకొని వేసాను. కానీ హ్యాండ్స్ వచ్చేసరికి కట్ వర్క్ చేశానండి. నేను కట్ వర్క్ కట్టుకుని దానికి నేను బీడ్స్ యాడ్ చేశాను. ఈ విధంగా సింపుల్గా ఉంటే బాగుంటుందా, ఇంకా హెవీగా బీడ్స్ వేద్దామా అని నేను ఇంకా అనుకోలేదు. సింపుల్గా వేసి చూశాను నేను, చూడాలి హెవీగా ఇంకా కావాలనిపిస్తే ఇంకా యాడ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నాకు ఆ వైలెట్ అనేది బ్లౌజ్కి సెట్ అవ్వలేదు కాబట్టి కొంచెం వైలెట్ కలర్ క్లాత్ నా దగ్గర పీస్ ఉందండి, దాంతో నేను బ్లౌజ్కి హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్నాను. దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ నేను బీడ్స్తోనే హైలైట్ చేశానండి ఈ హ్యాంగింగ్ని కూడా. ఓవరాల్గా ఈ శారీ లుక్ ఇలా ఉందండి. ఇవేనండి దసరా కోసం నేను రెడీ చేసుకున్న 3 శారీస్. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క రకమైన హ్యాంగింగ్స్, ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క రకంగా 3 శారీలు 3 వెరైటీలుగా రెడీ చేసుకున్నాను. వీటిలో మీకు ఏం శారీ నచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఈ మిడిల్ ఉన్న శారీది నేను మొన్న మండే రోజు పెట్టానండి దీని వీడియో, ఒకసారి వీలైతే ఆ వీడియో కూడా చూడండి. మరి ఉంటాను. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.